గుడ్ మార్నింగ్. నేను జ్యోత్స్న. ఎల్ఆర్ఎస్ లో భాగంగా 25% రాయితీతో ఫీజు చెల్లింపుకు నేటితో గడువు ముగియనుంది. అయితే ఇవాల్టి వరకు చెల్లించాల్సిన ఫీజులో 25% రాయితీతో ఫీజులు చెల్లించేలా వెసులుబాటు కల్పించిన ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి 100% ఫీజులు వసూలు చేస్తామంటూ ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మేరకు రాష్ట్రంలోని 20,493 మందికి డిమాండ్ నోటీస్ జారీ చేసింది. అయితే ఇందులో 4 లక్షల మంది మాత్రమే ఇప్పటి వరకు ఫీజు చెల్లించారు. మరో 16 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. పలు చోట్ల సాంకేతిక సమస్యలు కూడా తోడవడంతో దరఖాస్తుదారులు రాయితీ గడువు పెంచాలని కోరుతున్నారు. భారీ ఎత్తున పెండింగ్ దరఖాస్తులు ఉండటంతో ప్రభుత్వం కూడా 25% రాయితీ గడువు పొడిగించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇవాళ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎల్ఆర్ఎస్ లో భాగంగా 25% రాయితీతో ఫీజు చెల్లింపుకు నేటితో గడువు ముగియనుంది. ఇవాల్టి వరకు చెల్లించాల్సిన ఫీజులో 25% రాయితీతో ఫీజులు చెల్లించేలా వెసులుబాటు కల్పించినటువంటి ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి 100% ఫీజులు వసూలు చేస్తామంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. మరి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అన్న వివరాలు మనకు రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. మార్చి 31 ఎల్ఆర్ఎస్ కు చివరి తేదీ అని, ఇక పెంచే అవకాశమే లేదు అని అంటున్నారు. బట్ దరఖాస్తులు లక్షల్లో 16 లక్షలకు పైగా పెండింగ్ లో ఉన్నటువంటి క్రమంలో పెంచేటువంటి అవకాశం ఎంతవరకు ఉన్నాయి? డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? మనం చూస్తున్నాం, ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం మొదటి వారం నుంచి అవకాశం ఇచ్చింది. కేవలం 25% ఫీజుతో క్రమబద్ధీకరణ కోసం అవకాశం ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పటికీ అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 20,493 మందికి నోటీసులు సర్వ్ చేసింది. వీరందరికీ కూడా ఎల్ఆర్ఎస్ కట్టాల్సింది. అయితే ఇప్పటి వరకు కేవలం 4 లక్షల మంది మాత్రమే ఎల్ఆర్ఎస్ కట్టారు. నిన్న ఇవాళ కూడా అవకాశం ఇచ్చారు. నిన్న ఉగాది ఇవాళ రంజాన్ అయినప్పటికీ కూడా ప్రభుత్వం మార్చి 31 వరకే అవకాశం ఇచ్చింది ఎల్ఆర్ఎస్ కోసం. కనుక నిన్న ఇవాళ కూడా అవకాశం ఇచ్చింది. కానీ ఇవాళ నిన్నగా మొన్న శనివారం చూసినట్లయితే ఇంకొక 1 లక్ష మంది వస్తారు. అంటే 20 లక్షల మందిలో కేవలం 5 లక్షల మంది మాత్రమే ఎల్ఆర్ఎస్ పెట్టారు. ఇప్పటికే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు, 31 వరకు అవకాశం ఉంది, ఆ తర్వాత అవకాశం ఇవ్వని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మున్సిపాలిటీ కావచ్చు, ఎల్ఆర్ఎస్ సంబంధించినటువంటి వాటి విషయంలో పెద్ద ఎత్తున కూడా అవగాహన కార్యక్రమాలు కానీ, ఫ్లెక్సీలు కానీ, ఇతరత్ర వీడియో కాన్ఫరెన్స్, సెట్ కాన్ఫరెన్స్ అన్ని కూడా నిర్వహించారు. అయినప్పటికీ కూడా కేవలం 4 లక్షల మంది మాత్రమే ఎల్ఆర్ఎస్ చెల్లించారు. ఇంకొక 1 లక్ష మంది నిన్న ఇవాళ చెల్లించి ఉంటారని చెప్పేసి అంచనా వస్తుంది. ఇంకా 15 లక్షల మంది ఎల్ఆర్ఎస్ చెల్లించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చాలా నిర్ణయం తీసుకోబోతుందని చెప్పేసి ఒక అంచనా కనిపిస్తుంది.